ఈ 5 చోట్ల ఎప్పుడూ కూడా నోరు మూసుకొని ఉండు. ఎందుకో తెలుసా? మాట అనేది మనిషిని ఆకాశానికి తీసుకెళ్తుంది. మాటే మనిషిని నేలకేసి పడేస్తుంది కూడా. కానీ కొన్నిసార్లు మాటల కన్నా మౌనం అనేది చాలా మంచిది అని తెలుసుకో. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఈ 5 సందర్భాలు ఎప్పుడు మౌనంగా ఉండాలో నేర్పుతాయి. అన్నీ నువ్వు తెలుసుకో. కోపంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నోరు మూసుకోవాలి. కోపం మనిషిని క్షణాల్లో మార్చేస్తుంది. అది మనకు ఆలోచించే శక్తిని దూరం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటలు తర్వాత మనకే బాధను కలిగిస్తాయి. ఎందుకంటే ఆ క్షణంలో మనం మాట్లాడేది మనసుతో కాదు, అహంకారంతో. కోపంతో మాట్లాడిన మాటలు బంధాలనే దూరం చేస్తాయి. మౌనం కోపానికి మందు లాంటిది. నీ నిశ్శబ్దమే నీ గెలుపు అని తెలుసుకో. కొన్ని సమస్యలను మాటలతో కాకుండా మౌనంతోనే ఎదుర్కోవాలి. కోపం క్షణకాలం, కానీ దాని ఫలితం జీవితకాలం ఉంటుంది అని మర్చిపోకు. జాగ్రత్త. మనకు మన మీద కంట్రోల్ ఉంటే జీవితంలో ఏదీ మనల్ని ఓడించలేదు. అదే మన జీవితంలో పెద్ద బలం. కొన్నిసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ ప్రభావం చూపుతుంది కదా. కాబట్టి నువ్వు కోపంలో ఎప్పుడూ కూడా అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే కోపంలో నీ నోటి వెంట నుంచి వచ్చే మాట ఎలా వస్తుందో అసలు నీకే తెలియదు. ఏదో ఒక మాట కోపంలో అనేసి అన్న నువ్వు మర్చిపోయినా విన్నవాళ్ళు, పడ్డవాళ్ళు మర్చిపోరు కదా. ఆ మాట జీవితకాలం అలానే మచ్చగా మారిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు మంచిగా ఉన్నా కోపంలో నువ్వు తూలిన ఆ ఒక్క మాట నీ జీవితంలో కష్టాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, జీవితంలో నీకు ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని అదుపు చేసుకోగలగాలి. అప్పుడే నీకు నీ జీవితానికి ఒక మంచి అర్థం అనేది దాగి ఉంటుంది అని తెలుసుకో. అలా కాకుండా నాకు కోపం వచ్చింది, నాకు కోపం వస్తే నేను ఏదైనా చేస్తాను, నువ్వెవరు అడగడానికి అని విర్రవీగితే ఆ కోపమే ఏదో ఒక రోజు నీ కొంప ముంచేస్తుంది అని తెలుసుకో. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా, బోరున ఏడ్చినా ఎలాంటి ప్రయోజనము అస్సలు ఉండదు కదా. అందుకే ఒక మాట అనే ముందే కాస్త ఆగి ఆలోచించుకుంటే అన్నీ తెలుస్తాయి. ఇక రెండవది, ఏడుస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా మాట్లాడకు, మౌనంగానే ఉండాలి. ఏడవడం తప్పు కాదు, కానీ నీ బాధని అందరికీ చెప్పుకోవడం తప్పు. ఎదుటివారికి నీ కన్నీటి విలువ తెలియదు, కానీ నీ బలహీనతని మాత్రం అలానే గుర్తుపెట్టేసుకుంటారు. నువ్వు ఏదో బాధలో ఏడుస్తూ నాకు కాస్త ఊరట కలుగుతుందిలే, వాళ్ళతో చెప్పుకుంటే ఏదో ఒక పరిష్కారం ఇస్తారులే, మనవాళ్లే కదా, ఏముందిలే అని చెప్పి నువ్వు బోరున ఏడ్చి అన్నీ చెప్పేశావు ఏదో ఒకరోజు నువ్వు అన్నావు చూసావు, ఆ మాటల్నే పట్టుకొని ఏదో ఒకరోజు నిన్ను దెప్పి పొడుస్తారు. కాబట్టి అందుకే జాగ్రత్త. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బాధలో ఎవ్వరితోనూ మాట్లాడకు, నీ బాధను ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే ఈరోజు నిన్ను ఏమైంది అని అడిగేవాళ్లే రేపు నీ వెనక నిన్ను, నీ గురించి చులకనగా మాట్లాడతారు. అందుకే ఏడుస్తున్నప్పుడు మౌనంగా ఉండు. నీ బాధని మాటల్లో కాకుండా కేవలం నీ గెలుపులో చూపించు. మౌనం నీ ప్రతీకారం అవుతుంది, నీ గెలుపే నీ సమాధానం అవుతుంది అని తెలుసుకో. కాబట్టి ఏడుపు వస్తుంది కదా అంటే ఒంటరిగా కూర్చొని ఏడ్చేసే. ఇక నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నలుగురిలో వచ్చి నిన్ను నువ్వు గౌరవంగా నిరూపించుకో. జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక అలానే మూడో విషయం, ఇతరుల దగ్గర నువ్వు మోసపోయినప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఒక్కోసారి మనం బాగా నమ్మిన వాళ్లే మనల్ని మోసం చేస్తారు. మోసపోయినప్పుడు మనం వెంటనే కోపంలో మాటలనేస్తాం. నువ్వు అలా, నువ్వు ఇలా, నిన్ను నమ్మి నేను ఇంత చేశాను,
నిన్ను నమ్మి ఇలా చేశాను, అలా చేశాను, నా కుటుంబాన్నే నాశనం అయిపోయింది అని ఇలా కోపంలో మాటలు తూలుతాం. ఇక అప్పుడు ఆ సమయంలో మనం మాట్లాడే ప్రతి మాట పూర్తిగా మన బలహీనతలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. మనల్ని మోసగించిన వాళ్ళు మన బాధను చూసి ఇంకా ఇంకా సంతోషపడతారు తప్పితే ప్రాయశ్చిత్తపడ్డమంటూ ఏమీ ఉండదు అని తెలుసుకో. వీడికి ఇలాగలే కావాలి అని చెప్పి ఇంకా నవ్వుకుంటారే కానీ నేనెందుకు ఇలా చేశాను అని ఎవ్వడూ కుమిలిపోడు. అదే నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు భయపడతారు. ఏంటి ఇతను ఇంతలా జరిగినా కూడా మౌనంగా ఉన్నారు, నాకు తెలియకుండా నాపైన ఏదైనా కుట్రలు పన్నుతున్నారా, లేదా ఏదైనా పన్నాగం పన్నుతున్నారా, ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అని ఇలా వాళ్ళే భయపడిపోతారు. అందుకే ఎప్పుడూ గుర్తుపెట్టుకో, మాటలతో కాదు మౌనంతో ప్రతీకారం తీర్చుకో. ఎందుకంటే నిన్ను మోసగించిన వాళ్ళకంటే ప్రమాదకరమైనది నీ మౌనం. జీవితంలో ప్రతి మోసం ఒక పాఠమే, ప్రతి నష్టం ఒక మార్గం. అందుకే మోసపోయినప్పుడు ఏడవకు, ఆవేశపడకు. నిశ్శబ్దంగా బలంగా నువ్వు మారి చూపించాలి. అప్పుడు వాళ్ళు నిన్ను చూసి భయపడతారు. మోసగాళ్ళను ఎదిరించడానికి మాటలే అవసరం లేదు, నీ విజయమే వాళ్లకు సరైన సమాధానం అవుతుంది అని గుర్తుపెట్టుకో. ఇక అలానే 4వ విషయం, అందరూ అరుస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సైలెంట్గానే ఉండాలి. ఎవరు కోపంగా అరుస్తుంటే నువ్వు వారితో పాటు అరవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆ గోలలో ఎవ్వరూ కూడా ఎవరి మాట అస్సలు వినరు. నువ్వు సైలెంట్గా ఉంటేనే వీడేదో ఆలోచిస్తున్నాడు అని నీ మాటకి ఒక విలువ అనేది ఇస్తారు. అలా కాకుండా అరుస్తూ ఉన్నారు కదా, నేను కూడా అరిస్తే తప్పేముందిలేని నువ్వు అరుస్తుంటే వాళ్ళు నిన్ను కూడా పట్టించుకోరు, పక్కన పడేస్తారు అని గుర్తుపెట్టుకో. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు, ఇతను ఎందుకు మాట్లాడడం లేదు అని. వాళ్ళ మనసులో వాళ్ళకే సందేహం కూడా కలుగుతుంది. ఇక అదే నీ గెలుపుకి సంకేతం. ఎందుకంటే కొన్నిసార్లు మాటల కంటే మౌనం అనేది చాలా బలంగా పనిచేస్తుంది. మాటలు హట్ చేస్తాయి కానీ మౌనం ఎవ్వరిని కూడా హట్ చేయదు కదా. అందుకే గుర్తుపెట్టుకో, నలుగురు అరుస్తున్న చోట నువ్వు ఖచ్చితంగా మౌనంగానే ఉండాలి. ఎందుకంటే ఆ అరుపుల్లో కూడా మౌనమే గెలుస్తుంది కాబట్టి. ఇక చివరిగా 5వ విషయం, నీకు ఒక విషయం తెలియకపోతే అక్కడ నోరు మూసుకొని ఉండాలి, అస్సలు మాట్లాడకూడదు. అవును, మనకు తెలియని విషయం గురించి మాట్లాడడం అంటే మన అజ్ఞానాన్ని మనమే బయట పెట్టుకోవడం అవుతుంది. అవును కదా. మాటలకి శక్తి ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడవచ్చు. ఒక్క మాటతో మన గౌరవం పెరగచ్చు, అదే మాటతో తగ్గిపోవచ్చు కూడా. అందుకే నీకు అక్కడ ఏమీ తెలియనప్పుడు నువ్వు వీలైనంత వరకు మౌనంగా ఉంటేనే మంచిది. అలా కాకుండా అందరూ మాట్లాడుతున్నారులే నేను కూడా మాట్లాడతాంలే అని నీకు తెలిసి తెలియకుండా మాట్లాడావు అంటే నలుగురిలో నవ్వుల పాలు అవ్వడం తప్పితే ఇంకొకటి ఉండదు అని గుర్తుపెట్టుకో. మాటలైనా నీళ్ళైనా పారబోయడం అనడం చాలా సులువు, కానీ వాటిని తిరిగి తీసుకురావడం అసాధ్యమే కదా. ఆలోచించు. అందుకే మాట్లాడే ముందు 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు మాట్లాడిన తర్వాత ఆ మాట అనేది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కదా. నువ్వే చెప్పు. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసినవాడే తెలివైనవాడు. ప్రతి మాట వెనుక ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి నీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే చాలా మంచిది. నువ్వు ఈ 5 సందర్భాల్లో సైలెంట్గా ఉంటే నీకు మనశ్శాంతి పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి, నీ వ్యక్తిత్వం అనేది మరింత గౌరవం పొందుతుంది. అందరూ కూడా నీకు మర్యాద ఇవ్వడం మొదలెడతారు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, మార్పు అనేది నీకే తెలుస్తుంది. మరి మీరు ఏ సందర్భంలో మౌనంగా ఉండాలనిపించిందో మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఈ 5 చోట్ల కనుక మనం గమ్మునున్నామంటే
మౌనంగా ఉన్నామంటే జీవితం మనకి బానిసలా మారుతుందన్నమాట. కట్టు బానిసలా మారుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ అలవాట్లు కనుక మీలో ఉన్నాయి అంటే మీరు అందరికన్నా ఎత్తులోనే ఉంటారు. ఎప్పటికైనా సరే విజయం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అందరినీ ఓడించి మీరే ఎత్తుకి ఎదగలరన్నమాట. ఈ అలవాట్లు ఒకవేళ మీలో లేకపోతే ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా సరే మీరు దాన్ని అలవాటు చేసుకోండి. తప్పకుండా జీవితం అనేది మారుతుంది. అలా మారేలా మీ అలవాట్లే మీకు సాయం చేస్తాయన్నమాట. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.